కస్తూరికి నేను తాళి కట్టాలి. ఆ మాట అనడానికి మీకు నోరెలా వచ్చిందండి? అది నేను ఎత్తుకుని పెంచిన బిడ్డ. దాని వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? నోరుమోయ్. మనవు కావాల్సిందే మనసురా, వయసు కాదు. మీరు తొందరపడకండి. మరీ లోకం తెలియని ఆ పసిదాని మెళ్ళో వీడి చేత 3 ముళ్ళు వేయించి దానికి అన్యాయం చేయకండి. ఏమిటి అన్యాయం? కస్తూరి రావుని పెళ్లి చేసుకుంటే దాని బతుకు నాశనం అవుద్దా? పిచ్చి పిచ్చిగా వాక్. నిజానికి కస్తూరి మంచి చెట్లు తెలిసిన వాడు రావుడు ఒక్కడే. దాని మెడలో తాళి కట్టవలసిన వాడు చచ్చిపోయాడని ఊరంతకే తెలిస్తే మళ్ళీ రేపు ఎవడైనా దాని మెడలో తాళి కడతాడా? దాని బతికేముంది? నేను దాన్ని ఉరిదీసేటగా. అందుకే ఇవన్నీ ఆలోచించే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇంకెందుకంటే దాచలేదు రాముడు. అది నిండుగా 100 ఏళ్ళు పచ్చగా బతకాలంటే నువ్వే పెళ్లికి ఒప్పుకోక తప్పదురా. ఇంకెవరో మాట్లాడారు వీలేదు. జానకి, నువ్వు వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. టీచర్, నేనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో వాడికి అర్థం కావట్లేదు. బాగా చదువుకున్నాను, లోకజ్ఞానం తెలిసిందానికి నువ్వైనా వాడికి నచ్చ చెప్పి ఈ పెళ్లి జరిగేట్టు చూడము. రాముడు, ఈ పరిస్థితుల్లో నువ్వు కస్తూరి మెళ్ళలో తాళి కట్టడం తప్ప వేరే దారి లేదు. అది కాదు టీచరమ్మా, నా కట్టంటే ఆశ లేవు. మనిషి ఆశిస్తాడు, దేవుడు శాసిస్తాడు. దైవ నిర్ణయం కంటే మించింది లేదు. ఇది దేవుడు చేస్తున్న పెళ్లి. కస్తూరి కోసం నువ్వే పెళ్లి చేసుకోక తప్పదు. వాయించండి. నన్ను లోపలికి తోసి వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏంటి మావయ్య అలా ఉన్నావు? ఒంట్లో బాలేదా? మనసులోనే బాగాలేదమ్మా. మనసంటే ఏంటి? ఏంటి మావయ్య మనసంటే? అది కొంతమంది మనుషులకి దేవుడిచ్చిన శాపం అమ్మా. దేవుడు వరాలేగా ఇస్తాడు, శాపాలు ఎందుకు ఇస్తాడు? అదేనమ్మా దేవుడికున్న గొప్పతనం. తన చేతులతోనే పుట్టించి తన చేతులతోనే పెంచి తనకు తానే చేతుల రత్తం చేస్తాడమ్మా. వరాల్ని శాపాలుగా, శాపాల్ని వరాలుగా మార్చి మనుషుల్ని మట్టి బొమ్మల్ని చేసి ఆడుకోవడం ఆ దేవుడికున్న అలవాటు. ఎంత దేవుడైతే మాత్రం బొమ్మలతో ఆడుకోవాలి గాని మనుషులతో ఆడుకోవడం ఏంటి? మనుషులందరూ దేవుడు చేసిన బొమ్మలే కదమ్మా. భలే ఉందే. అన్నట్టు నాకు వేరే అతనితో పెళ్ళన్నావుగా, మరి నువ్వే ఇది కట్టేశావేంటి? ఇది కూడా దేవుడు ఆడినాటేనమ్మా. అంటే దేవుడు నీతో కూడా ఆడుకున్నాడా? మాట్లాడ కస్తూరి, పెళ్లి పడుకో. నాకు నిద్ర రావడం లేదు. పైగా పొద్దున్న నుంచి ఎవ్వరూ నాకు అన్నం కూడా పెట్టలేదు. ఆకలేస్తుంది మావయ్య. అయ్యో అవి తిను. అవి నాకొద్దు. నువ్వు అన్నం పెట్టు మావయ్య. చెప్పాగా నాకు అన్నం పెట్టు. ఇదిగో తిను. మావయ్య, నువ్వు మారిపోయావు. అవును, దేవుడు నీతో ఆడుకుంటున్నాడని నువ్వు నాతో ఆడుకుంటున్నావేంటి? ఏటమ్మా మాటలు? లేకపోతే నువ్వు పాట పాడుతూ నీ చేతులతో అన్నం పెడితేనే కదా నేను తినేది. చెప్పాగా, పాడు. కర్పూర హారతులు, కస్తూరి కానుకలు, కర్పూర
హారతులు కస్తూరి కానుకలు కడతేరేన జన్మ కడతేరిన గుడి దాటేన అమ్మ ఒడి దాటిన మమకారమంటూ మనిషే కదా దయవున్నవాడే దైవాల తోడు కర్పూర హారతులు కస్తూరి కానుకలు కడతేరేన జన్మ కడతేరిన గుడి దాటేన అమ్మ ఒడి దాటిన. కస్తూరి కస్తూరి పొండ్రా మాట మాటికి ఇదొకటి. ఆగు, ఏమిటి నువ్వు చేసిన పని? తప్పు కదా? తప్పే ఉంది. ఈ తాడు మెళ్ళలో చిరాగ్గా ఉంది. అది తాడు కాదు, తాళి. దాన్ని ఎప్పుడు తీసేయకూడదు. చెప్పాగా, ఇది ఉంటే ఆడుకోవడానికి అడ్డంగా ఉంది. అసలుకి మీద నువ్వు రోడ్ల మీద ఆడుకోకూడదు. ఇప్పుడు నీకు పెళ్ళయింది. పెళ్ళైన ఆడపిల్ల ఇంటి పని వంట పని చూసుకొని ఇంట్లోనే ఉండాలి కానీ ఇలా చిన్నపిల్లల ఆటలేమిటి? నలుగురు చూస్తే నవ్వుతారు. అంటే పెళ్ళైతే ఆటలన్నీ మానేసి పలుపు తాడుతో కట్టిపడేసిన పశువులాగా ఇంట్లోనే పడుండాలా టీచర్? నా వల్ల కాదు. తప్పమ్మా, అలా అనకూడదు. ఆడదాని జీవితానికి అందం తెచ్చేది పెళ్ళే. అది అందరికీ అందని వరం. మరి మావయ్య ఏంటి పెళ్లి శాపం అన్నాడు? కస్తూరి ఏటా మాటలు? పదంటికి. నేను రాను. ఇదిగో అయితే నేను వెళ్ళి చెట్టెక్కేస్తా. మళ్ళీ దిగను. కస్తూరి! చిన్నపిల్ల అర్థమయ్యేలా చెప్పి దారిలోకి తెచ్చుకోవాలి కానీ ఇలా కోపగించి ఏం సాధించగలరు? నాకంత ఓపిక లేదు టీచర్ అమ్మా. నేను అనుకున్నది ఏదీ జరగడం లేదు. అనుకున్నవన్నీ జరగకపోవడం, అనుకోనివి జరగడమే జీవితం అంటే. టీచర్, మీరు మాట్లాడేది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలా. అందుకేనమ్మా నువ్వు సంతోషంగా ఉన్నావు. వస్తాను. మావయ్య ఏంటి మాట్లాడటం లేదు? కోపం వచ్చిందా? నన్ను వదిలి పారిపోతావా? లేదు కస్తూరి, అంత ధైర్యం ఈ జన్మకు లేదు. పద.